ఐమ్ రాజీ. హాయ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను వచ్చింది కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. అర్థమైంది. తార నాకు ఫోన్ చేసింది. నేను అజయ్ని కలిసి వచ్చాను. సార్, అజయ్ చెప్పిందంతా నిజమే. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ విషయంలో మా నాన్నకు కానీ తాతయ్య కానీ ఎలాంటి కోపం లేదు. కరెక్ట్గా ఆలోచించి చెప్పు. నిజంగా వాళ్ళకి కోపం లేదా, లేక నువ్వు దాన్ని బయట పెట్టడానికి ఇష్టపడటం లేదా? సార్, అలాంటిదేం లేదు. నాకు మా నాన్నకి మధ్య మామూలు ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ కన్నా అంతకు మించిన అనుబంధమే ఉంది. నిజంగా మా నాన్నకి ఈ విషయంలో ఇష్టం లేకపోతే ఖచ్చితంగా నాతో చెప్పేవారు. అలాగైతే పోలీసులు ఆరోపిస్తున్నట్టు మీ తాతగారు చనిపోవడానికి కారణం డాక్టర్ అజయ్ అయి ఉంటాడని మీ అనుమానమా? లేదు, అజయ్ ఎన్నటికీ అలాంటి పని చేయడు. అజయ్ ఎవరో ట్రాప్ చేసినట్టున్నారు. కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. తెలుసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. తెలిసాక తెలియకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. డాక్టర్ అజయ్ నిరపరాధిని నువ్వు నమ్ముతున్నట్టయితే, అతను విడుదలవ్వాలని నువ్వు కోరుకుంటుంటే, అందుకు ఏదైనా చేయగలిగింది నువ్వు మాత్రమే. అంతకుముందు కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. మీరందరూ అనుకుంటున్నట్టుగా డాక్టర్ అజయ్ కేసుని విచారించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని కాను నేను. నిజానికి నేను వేరే కేసు విషయంగా ఇక్కడికి వచ్చాను. దాదాపు 6 నెలల క్రితం స్టార్ట్ అయిన జర్నీ ఇది. ఆ సమయంలో వైజాగ్ వ్యాలీకి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఆదివాసులకు సంబంధించిన ఒక కేసు దర్యాప్తు గురించి వెళ్లాల్సి వచ్చింది. రేయ్ రేయ్ లేరా! అయ్యో నీళ్ళు, నేను ఎక్కడున్నాను? రే, అలా సీట్లో కూర్చొని నిద్రపోకుండా ఈ అడవి అందాన్ని ఆస్వాదించరా. అవును, ఇక్కడ క్యాబ్ రైడ్ జరుగుతోంది, ఆస్వాదించాలి. రే, నువ్వు అక్కడికి వెళ్ళి నోరు జాగ్రత్తగా చూసుకో. మనం ఇక్కడ పక్షుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన పక్షుల పరిశోధకులు. అర్థమైందా? అదేంటి సార్, మనం కేసు కోసం వచ్చిన పోలీసులం కదా. హలో వెంకటేశ్వరరావు, చెప్పండి సార్. ఇది అడవి కదా. అవును సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆదివాసులు కాదని ఎవరన్నారు? మనం పోలీసులు అని తెలిస్తే వాళ్ళు భయపడతారు. అవునా? దాంతో ఈ కేసులో మనకి ఎవరు సహకరించరు. ఓహో. అందువల్ల ప్రేమగా మాట్లాడి మన పనిని మనం చేసుకోవాలి. నీకు ఈ విషయం అర్థమైంది కదా? ఓ, మనం పోలీసులు అని చెప్పుకుని గర్వపడే రోజులు ఎప్పుడు పోయాయి. పక్షుల పరిశోధకులంట. ఈయనకేమన్నా పిచ్చా? ఏమన్నా? లేదు సార్, నేనేమనలేదు, మీరు అన్నట్టు చేద్దాం. స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకుంటే ఈయన పెద్ద మెగాస్టార్ అయిపోతాడా? ఏంటి గుణుగుతున్నావు? నేనేమీ గొడకలేదు, 2 డమ్మీలు కావాలి సార్. ఈ దగ్గరలోనే మన్యంపులి ఇల్లు, 2 పరిచయం చేస్తాను. నువ్వు ఇంకా ఆ సినిమాని మర్చిపోలేదా? బండి నెమ్మదిగా పోనివ్వండి సార్, లేకపోతే నీళ్ళలో మునిగిపోతాం. ఓర్ మొయ్యరా, కౌంటర్లు ఇవ్వడానికి ఏం తక్కువ లేదు. మీరు మాత్రం తక్కువ. చూసారా సార్, వేరే లెవెల్లో గడ్డం డెవలప్ చేశాడు. రాజేష్ సార్ కదా, ఇంకా కొంచెం ముందుగానే వస్తారనుకున్నాను. కొత్త చోట కదా, దారి తెప్పాం. బ్యాగ్ తీసుకురా. అలాగే. ఈ ఏరియా సూపర్ గా ఉంది సార్, ఇక్కడ మనం బాగా ఎంజాయ్ చేయాలి. కేసు విషయం తర్వాత చూసుకోవచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి కేసు గురించి మాట్లాడద్దని? లేదు సార్, ఇక మాట్లాడను. మనం పక్షుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన పరిశోధకులం. ఓకే సార్, మనం ఈ అడవి అందాలు చూడడానికే వెళ్తున్నాం. ఏదైనా ఛాన్స్ ఉందా? చూస్తుంటే ఛాన్స్ ఉందనిపిస్తోంది. ఈ రోజు అదృష్టం బాగున్నట్టుంది. అవునా? నేను చూస్తాను. దీన్ని పట్టుకో. ఎలా ఉన్నారు సార్? ఏంట్రా ఇది? అడవి అందాలు సారు, మీరేగా అందాల్ని ఆస్వాదించమన్నారు. ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. చాలే. ఈయనొక్కడే ఆస్వాదించేస్తున్నాడు. పక్షులు అక్కడ ఉన్నాయా? ఏం చూస్తున్నారు సారు? ఒకసారి కెమెరా ఇవ్వు. ఏమైంది సార్?
చూస్తుంటే అడవి సీతాకోక చిలుకల్లో ఉన్నారు. సార్ కంట్లో ఎలా పడ్డారు? ఉమ్, ఏం చేస్తున్నారబ్బా? వెంకటేశ్వరరావు ఆ? వాళ్ళేదో దొంగలిస్తున్నట్టున్నారు. ఆ. అది పట్టపగలు నడి రోడ్డు మీదే. సార్ మీరు వీడియో తీయండి, నేను గ్రీన్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. ఆ వీడియోలో నేను కూడా ఉండాలి, దాన్ని యూట్యూబ్ లో పెట్టేద్దాం. దొంగతనం చేయని. ఏనేం పోలీసు దొంగల్ని చూసి కూడా పట్టుకోవడం లేదు. హ, వెళ్ళిపోయారు. ఏక దొరకరు. నువ్వు రారా. త్వరగా పద. హే ఏ దొంగ ఆగవే. పద పారిపోదాం. హ? హ? వదలకండి సార్, పట్టుకోండి. త్వరగా రా. నేను ఇప్పుడే చెప్పాను వెళ్ళి పట్టుకుందాం సార్ అని. ఈ అడవిలో తుప్పలో తెగిలిన దాడుకుని వెళ్ళడం ఎంత కష్టంగా ఉంది. నువ్వు రారా. ఇంకేమన్నా పిచ్చా? నేను వెళ్ళి పట్టుకుంటాను. ఓ అమ్మో, ఇలా రాకుండా ఉండాల్సింది. ఆయన వెనకాల వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఈ రాళ్ళు ఎక్కలేక దిగలేక చచ్చిపోతున్నాను. కాళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయి. పరిగెత్తు పరిగెత్తు. రా. ఏం పొరిగిది. దీనికి బదులు ఒలింపిక్స్ లో పరిగెత్తుంటే బాగుండేది. ఎవరు మీరు? అటు తప్పుకోండి. చూస్తుంటే దొంగల్లా ఉన్నారు. హ, దొంగలకు దొంగ లక్షణాలు లేకుండా ఎలా ఉంటాయి సార్? దారొదలండి, మేము వెళ్ళాలి. వెళ్ళండి. వద్దు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మేము డ్రాప్ చేస్తాం. అంటే మీరిద్దరు ఆడపిల్లలు కదా, అందుకని. పైగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా. పోలీస్ స్టేషన్ కా? అవును, మా ఊళ్ళో దొంగతనం చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. మరి ఎక్కడేం ఏయ్, చేస్తారో నాకు తెలియదు. వీళ్ళు ఒట్టి దొంగలు కదరా, గజ దొంగలు, వెరైటీ దొంగలు. మేము చూసాం. వ్యాన్ లో నుంచి ప్లాస్టిక్ కవర్లు నైస్గా కొట్టేశారుగా. మేము చూసాం. మేమేం దొంగలించలేదు. ఆహా. అవునవును, పాపం మేము నమ్మేశాంలే. మీరు కిలాడీ దొంగలు నిజాలో చెప్తారు. మా దగ్గర సాక్ష్యం ఉంది, ప్రూఫ్. దాన్ని చూపించండి సార్. ఆహా. చూసారా, ఇద్దరు పుణ్యాత్మురాళ్ళు దేవీ దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవీ ప్రసాదం తీసుకుంటున్నారు. చిన్న పిల్లను కూడా చెడగొట్టేశావు. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్దామా పోలీస్ స్టేషన్ కి? అయ్యో, మునపట్ల లేరు ఇప్పటి పోలీసులు. బాగా బలంగా కరాటే నేర్చుకున్న ఆడ పోలీసులు ఉన్నారు. వెళ్తారు కదా, ఇద్దరిని ఎరగదీస్తారు. అయ్యో సారు, క్షమించండి. కావాలని తీలేదు. ఈ కళ్యాణి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదు. రోగం ముదిరి మంచాన పడింది. మందులు కొనడానికి డబ్బులు లేవు, అందుకే వాటిని దొంగిలించాను. పర్వాలేదే, వెరైటీ కదే. ఇదిగో ఆ మందులు అంటే బేకరీలో దొరికే కేకులు కావు, ఇష్టం వచ్చినట్టు తినడానికి. ఎరా, ఆ, ఇదిగో చూడు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. సరే, మీ ఇల్లు ఎక్కడ? కళ్యాణి ఇల్లు గూడెలో ఉంది, మా ఇల్లు వేరే చోటు ఉంది. నీ పేరేంటి? కార్తు. ఆ? కరుతా? అదేం పేరు సరిగ్గా చెప్పు. కార్తిక, కార్తు అని పిలుస్తారు. అయ్యో. సరే, ఈ పిల్ల పేరేంటి? కళ్యాణి. అయితే నిన్ను కళ్ళు అని పిలుస్తారా? ఏయ్, ఊరికే. నీ బ్యాగ్ ఒకసారి చూపించు. ఆ, చూపించంటుంటే ఇది ఒకసారి పట్టుకో. చూద్దాం ఏం దొంగలించండి. ఇప్పుడు దేవీ ప్రసాదంలో కరెన్సీ నోట్లు పెడుతున్నారా? కళ్యాణి, రా. ఏయ్, అయ్యో సార్, మీ సిక్స్ ప్యాక్స్ చూసాక మీరు ఇలా పడిపోతారు అనుకోలేదు. దెబ్బలు ఏమైనా తగిలాయా? హో. ఈ దొంగలేంటి ఇలా పారిపోయారు? వదిలేరా, ఇవాళకి ఇది చాలు. ఆ? ఇందులో ఒక పెద్ద బాంబు ఉంది. బాంబా?